హాయ్ అండి, అంజలి ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. నేను మీ కుసుమాంజలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటో చూద్దాం. ఈరోజు మనం తయారు చేసుకునే ఆయిల్ మయూరి సికా అనే మొక్కతో తయారు చేసుకుంటున్నామండి. ఈ మయూరి సికాను ఆస్మా, దగ్గు, స్కిన్ డిసీజెస్, అల్సర్, హై బీపీ లాంటి అనేక వ్యాధులు దీన్ని సమర్థవంతంగా వాడతారు. ఏ వ్యాధికి ఏ విధంగా ఔషధం తయారు చేసుకోవాలో కూడా నేను మీకు ముందు వీడియోస్లో చెప్తాను. ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ప్రిపరేషన్ చూసే ముందు నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో చేసినా ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దాం. ఈ ఆయిల్ మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ చేసుకోవచ్చండి. 1 year వరకు నిల్వ ఉంటుంది. కానీ నెలకు ఒకసారి చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. దీన్ని గాజు సీసాలోనే స్టోర్ చేసుకోవాలండి. దీనికి కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు, పప్పు నూనె అయినా పర్వాలేదు, ఏదైనా వాడుకోవచ్చండి. నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నానండి. మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. నేను ఐరన్ కడాయిలో మరిగిస్తున్నానండి ఆయిల్. అది ఉంటే మంచిది, లేకపోయినా పర్వాలేదు. మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో మరిగించుకోండి. ఐరన్ ఉంటే ఇంకా మంచిది. మీరు ఎంత ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ పెంచుకోండి. మీకు తెలియడం కోసం నేను మెజర్మెంట్ చెప్తున్నాను. 250 ml కొబ్బరి నూనెకి 20 grams మయూరి సికా వేసుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ కావాలంటే క్వాంటిటీ డబల్ వేసుకోవాలి. ఈ మయూరి సికా అనే మొక్క తలకు సంబంధించిన అన్ని సమస్యలను తగ్గిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ తలలో చుండ్రు, పేనుకొరుకుడు అలాంటి సమస్యలు ఉంటే తగ్గిస్తుంది. ఈ పేనుకొరుకుడు సమస్య ఉంటే మాత్రం మొక్క పచ్చిగా ఉన్నప్పుడు తీసుకొని అది పేస్ట్ చేసి తలకు అప్లై చేస్తే క్రమంగా ఆ ప్లేస్లో కొత్త హెయిర్ వస్తుంది. బట్టతల ఉన్నవారు కూడా ట్రై చేయొచ్చు, కొత్త హెయిర్ వస్తుంది. కానీ అది అంత తేలిక కాదండి. చాలా కారణాల వల్ల వస్తుంది. ఏ కారణాల వల్ల ఈ బట్టతల వస్తుందో ముందు ఆ ప్రాబ్లం క్యూర్ చేసుకున్న తర్వాత ఏ మెడిసిన్ కానీ ఏ ఆయిల్ వాడినా రిజల్ట్ ఉంటుంది. జెనెటికల్గా వస్తే మాత్రం హెయిర్ రావడం చాలా చాలా కష్టం అండి. అయినా సరే హెయిర్ రావడానికి మనం ట్రై చేయొచ్చు, కానీ టైం పడుతుంది. 2 years కూడా పట్టొచ్చు. లేదా నార్మల్గా కానీ, లేదా నిద్రలేమి సమస్య, లేదా వేరే కారణాల వల్ల అయితే మాత్రం 1 year వరకు పట్టొచ్చు. కానీ కొన్ని విధానాలు ఉంటాయండి, అవి డైలీ తప్పకుండా క్రమం తప్పకుండా పాటించాలి. అలా పాటిస్తేనే బట్టతల మీద హెయిర్ వస్తుంది. ఆ విధానాలు ఏంటో ముందు వీడియోస్లో నేను చెప్తాను. ఫాలో అవడానికి ట్రై చేయండి. ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న మయూరి సికా మొక్క వేసుకోవాలండి. నాకు ఫ్రెష్గా ఉన్న ప్లాంట్ దొరకలేదు, అందుకే డ్రై ఫామ్లో వేసుకుంటున్నాను. ఇది హోల్ ప్లాంట్ అండి, వేర్లతో సహా మొత్తం వేసుకోవాలి. మీకు పచ్చిది దొరికితే, తాజాగా ఉన్న మొక్క దొరికితే మాత్రం అవి తెచ్చుకొని వేసుకోండి, ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. శుభ్రం చేసుకోవడం అంటే ఏమి లేదండి, ఇది వేర్ల దగ్గర మట్టి ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని పొడి చేసుకోకూడదండి, అలాగే వేసేసుకోవాలి. చిన్న మంట మీద మాత్రమే మరిగించుకోవాలి, పెద్ద మంట అసలు పెట్టకూడదు. చిన్న మంట పెట్టి మరిగించడం వల్ల నెమ్మదిగా దానిలోని ఔషధ విలువలన్నీ ఆయిల్లోనికి వస్తాయి. అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి. ఈ మొక్కలు ములిగే వరకు ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. ఇది జుట్టు రాలిపోయే సమస్యను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చండి. ఈ ఆయిల్తో హెయిర్ కూడా బాగా పెరుగుతుంది, జుట్టు లావుగా అవుతుంది, అలాగే పొడవుగా కూడా పెరుగుతుంది. మంచి రిజల్ట్ వస్తుందండి. రిజల్ట్ ఏంటో మీకు 1 weekలోనే తెలిసిపోతుంది.
బట్టతల ఉన్నవారు 2 years పడుతుంది ఏంటి అంటుంది అని భయపడకండి. 5 monthsలోనే హెయిర్ వచ్చిన వారు కూడా ఉన్నారు. దానికి కావాల్సిందల్లా శ్రద్ధ. నేను చెప్పిన నియమాలు డైలీ పాటించాలి. అలా పాటిస్తే తప్పకుండా హెయిర్ వస్తుంది. భయపడకండి. ఆయుర్వేదంలో చాలా విధానాలు ఉన్నాయి హెయిర్ గ్రోత్కి. మీకు మరో వీడియోలో అలాంటి విధానాలన్నీ చెప్తాను, ఫాలో అవ్వండి. ఈ ఆయిల్ మొత్తం మరిగిన తర్వాత చూపిస్తానండి. ఈ ఆయిల్ మరగడానికి టైం పడుతుంది. చిన్న మంట మీద మరిగించుకోవాలి. ఆయిల్ మరిగిపోయింది. చల్లారిన తర్వాత వడకట్టి గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ రాసిన తర్వాత వెంటనే తలస్నానం చేయకూడదండి. వెంటనే తలస్నానం చేయవద్దు. కనీసం 2 రోజులైనా ఉండాలి. ఆయిల్ అప్లై చేసి ఒక 10 నిమిషాలు మసాజ్ చేయాలండి. అది మాత్రం మర్చిపోకండి. ఈ ఆయిల్ వాడిన వారు రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల నేను ఇంకా యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి మోటివేషన్లా పనిచేస్తుంది. నా వీడియోస్ అన్ని డే బై డే వస్తాయండి. ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇదిగోండి, ఈ కలర్ వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కలర్లోకి వచ్చినాయి అంటే ఆయిల్ మరిగిపోయినట్టేనండి. బబుల్స్ అన్నీ ఆగిపోయినాయి. ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయింది. మనకి ఆయిల్ మరిగిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మా పాప హెయిర్ ఎలా ఉందో చూపిస్తానండి. మా పాప హెయిర్ అయితే లాంగ్ అయిందండి. ఆయిల్ వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో హెయిర్. మీకు కూడా నా వీడియో యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం.